హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో శివనారాయణ వాళ్ళ రూమ్‌లో కూర్చొని ఫైల్స్ చూస్తా ఉంటాడు. అక్కడికి పారిజాతం పాల గ్లాస్‌తో ఎళ్లి, "ఏవండీ పాలు తీసుకోండి" అని అంటది. శివనారాయణ ఏమో, "నేను అడగలేదే" అని అంటాడు. అప్పుడు పారు, "మీరు అడగాలా ఏంటి? మీలాంటి వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం దొరకడం నా అదృష్టం" అని అంటా ఉంటే ఫైల్ పక్కన పెట్టేసి, "దయచేసి సేవ అనే పదం నా దగ్గర వాడకు పారిజాతం. నేను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాలి. ఆ వర్షం కురిసిన దరిద్రపు రాత్రిని గుర్తు చేసుకోవాలి" అని అంటాడు. అప్పుడు పారు, "అది మధురమైన రాత్రండి" అని సిగ్గుపడుతూ అంటది. వెంటనే శివనారాయణ, "అవునవును, నా జీవితాన్ని మార్చిన రాత్రి" అని అంటా ఉంటే పారు ఏమో, "మీరు ఎన్నైనా చెప్పండి. మీలాంటి ఉత్తముడు అరుదుగా ఉంటారు. మీరు ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త, ఉత్తమ తాత, ఉత్తమ యజమాని" అంటా ఉంటే శివనారాయణేమో నవ్వుతూ, "ఓ ఓ ఇంకా" అని అంటా ఉంటే, "దశరథ నీకు కుడి భుజం, సుమిత్ర ఈ ఇంటికి మణిదీపం" అని అంటా ఉంటే వాళ్ళ ఆయనేమో, "అంతా బాగుంది గాని చేతిలో 2 చిలకలుంటే నువ్వు చెప్పేదానికి చిలకల మోత పోరుకి సరిగ్గా సరిపోయేది" అని అంటాడు. అప్పుడు పారు, "అంటే నేను భజన చేస్తున్నా అని అనుకుంటున్నారా" అనగానే శివనారాయణ ఏమో, "మాకు తెలిసిన వాటికి నీకు సొంత పేర్లుంటాయి పారిజాతం. మేము దాన్ని భజన అంటాం. కానీ నీకు అది అలవాటు కాబట్టి పొగడ్తా అనుకుంటావు" అని అంటా ఉంటే పారు ఏమో, "ఎప్పుడు మీరు నన్ను తిట్టడం తప్ప ఏనాడన్నా నన్ను అర్థం చేసుకున్నారా" అని అంటది. అప్పుడు శివనారాయణ ఏమో, "ఏదో అడగాలని వచ్చినట్టున్నావు. కాస్త తొందరగా అడిగేస్తే నేనెళ్ళి తొందరగా పడుకుంటా" అని అంటాడు. పారిజాతమేమో, "పడుకోండి, నీ కాళ్ళు నేను నొక్కుతాను" అని అంటది. వెంటనే శివనారాయణ, "వద్దులే పారిజాతం, నీకంత శ్రమ ఇవ్వాలని అనుకోవడం లేదు. పైగా నా కాళ్ళు నొక్కుతా అని అంటున్నావంటే అడిగే విషయం చాలా పెద్దదే అయి ఉంటది" అని అంటాడు. అటు జ్యోత్స్న వచ్చి వీళ్ళ మాటలు వింటా ఉంటది రూమ్‌లోకి తొంగి చూస్తూ. పారిజాతమేమో, "సుమిత్ర, దశరథ కలిసిపోయాక అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రమే సంతోషంగా లేరు" అని అంటా ఉంటే శివనారాయణేమో, "ఆ ఒక్కరు ఎవరు? ఎందుకు సంతోషంగా లేరు" అని అంటాడు. అప్పుడు పారు, "మీరు పరువు గురించి ఎంతగా ఆలోచిస్తారో నాకు తెలుసండి. మన కుటుంబంలో" అని అంటా ఉంటే, "మరోసారి చెప్పు" అని అంటాడు. అప్పుడు, అదే మీ కుటుంబంలో ఎవరైనా ఎవరి ముందైనా తలదించుకోవాల్సొస్తే ఈ ఇంటి పెద్దగా మీరు తలదించుకున్నట్టే గదా!" అని అంటా ఉంటే శివనారాయణ, "అవును" అని అంటాడు. "అందుకే జ్యోత్స్నని" అని అనగానే శివనారాయణ ఏమో, "జ్యోత్స్నని" అని అంటాడు. అప్పుడు పారు, "మీరు" అని అనగానే, "నేను బోర్డ్ మీటింగ్‌లో" అని అంటది. అప్పుడు "నాంచొద్దు" అని అంటాడు. పారు ఏమో, "తర్వాత సీఈఓ కూడా తనే అని చెప్పాలి. అంటే సీఈఓగా జ్యోత్స్నే కొనసాగుతుందని మీరు చెప్పాలి" అని అనేస్తది. అప్పుడు జ్యోత్స్న నవ్వుతూ, "థాంక్స్ గ్రాని. ఇప్పుడు తాత ఏం చెప్తాడో వినాలి" అని అనుకుంటూ ఉంటది. శివనారాయణ ఏమో, "ఈ విషయం జ్యోత్స్న నాతో చెప్పొచ్చుగా" అని అంటా ఉంటే పారు ఏమో, "పాపం అది గదిలో పడి ఏడుస్తుందండి. నేను దాన్ని ఓదార్చి, మీ తాతయ్య నీకు అన్యాయం చేస్తాడా చెప్పు, నేను వెళ్లి మాట్లాడతానని చెప్పానండి" అని అనగానే, "అవునా" అని అంటాడు. అప్పుడు పారు, "ఆ" అని అంటది. వెంటనే శివనారాయణ, "పాపం జ్యోత్స్నకి నీ మీద నమ్మకం లేనట్టుంది" అని అనంగానే, "నా మనవరాలికి నా మీద నమ్మకం లేకుండా ఉండడమేంటండి" అని అంటది. అప్పుడు శివనారాయణ, "నమ్మకం ఉంటే తను వచ్చేది కాదు కదా" అని అంటాడు. వెంటనే పారు, "తను రావడం ఏంటండి" అని అడుగుతా ఉంటే జ్యోత్స్న అది విని వెళ్ళిపోతూ ఉంటది. అప్పుడు శివనారాయణ, "జ్యోత్స్న ఇలా రా" అని పిలుస్తాడు. పారు ఏమో, "అయ్యో అదెక్కడుందండి" అని నవ్వుతూ అంటది. జ్యోత్స్న రావడం చూసేస్తది. "నువ్వెప్పుడొచ్చావే" అని అంటది. అప్పుడు శివనారాయణ, "ఎప్పుడో వచ్చింది" చాటుగా నిలబడి అంతా వింటుంది అని అంటా ఉంటే పారు తనలో తాను, "నా పరువు తీసావు గదే ఛీ" అని అనుకుంటది. జ్యోత్స్న ఏమో, "అంటే తాత నేను మామూలుగానే వచ్చాను" అని అనగానే వాళ్ళ తాతేమో, "నువ్వు ఎలా వచ్చినా ఎవరితో అడిగిచ్చినా ముందు సీఈఓ పోస్ట్‌కి రాజీనామా చెయ్యి. మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో" అని అంటా ఉంటే పారు, పెళ్లి చేసుకుంటుందిలేండి. దానికి సీఈఓ పోస్ట్‌కి సంబంధం లేదు కదా" అని అనగానే, "ఇక మీరు బయలుదేరొచ్చు" అని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న ఏమో, "పద గ్రాని" అని పిలుస్తది. ఇద్దరు వెళ్తూ ఉంటే, "మరో విషయం" అని అంటాడు. వెనక్కి తిరిగి చూస్తారు. "కాస్త మీ అమ్మానాన్నలకి దూరంగా ఉండు" అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, "అలాగే తాత, గుడ్ నైట్" అని అంటది. పారు ఏమో, "నేను కూడా గుడ్ నైట్ అండి" అని వెళ్తా ఉంటే, "కాస్త ఆ డోరు దగ్గరకేసి వెళ్ళు" అని అంటాడు. అప్పుడు "అలాగేనండి" అని డోరేసి వెళ్ళిపోతది. శివనారాయణ ఏమో తనలో తాను, "పారిజాతమే జ్యోత్స్న ఇలా తయారవడానికి కారణం. ఏం చేస్తాం, పెళ్లి చేసే వరకు ఇంతే" అని అనుకుంటాడు. ఇక పొద్దున్నే అయిపోతది. తెల్లారిపోతది. కార్తీక్ రెడీ అవుతూ ఉంటాడు. అక్కడికి దీప టిఫిన్ ప్లేట్ తీసుకొనెళ్ళి, "బావ టిఫిన్ తిను" అని అంటది. కార్తీక్ ఏమో, "నువ్వు" అని అడిగితే, "తిన్నాను" అని అంటది.
దీప ఆలోచిస్తూ ఉంటే ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు దీప ఏం లేదు బావా త్వరగా తిను బయలుదేరుదాం అని చెప్పి వెళ్తూ ఉంటది. వెంటనే కార్తీక్ ఆగు, నేను ఇక్కడ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి అని అంటా ఉంటే ఏం చెప్పాలి అని దీప అంటే మొహం ఎందుకు అలా ఉందో చెప్పు అని అనగానే దీప కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని అనగానే ఏంటి అని అంటాడు. కొబ్బరికాయ కుళ్ళిపోయింది బావా అని అంటది. అప్పుడు కార్తీక్ కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఏంటి అని అంటాడు. అప్పుడు దీప ఈరోజు తాతయ్య గారు తొందరగా రమ్మని చెప్పారని చెప్పావా అని అనగానే అవును అని అంటాడు. సీఈఓ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఏంటో, దానివల్ల మళ్ళీ కుటుంబంలో ఏ గొడవలు వస్తాయో అని భయపడి దేవుడి ముందు మోకాళ్ళ మీద దండం పెట్టుకున్నాను, ఏ గొడవ జరగకూడదని. కానీ కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని అంటా ఉంటే కొబ్బరికాయ కుళ్ళిపోతే పీడ వదిలిపోయినట్టే దీపా అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప కాదు బావా అలా కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకుండా ఉంటారని అలా అంటారే కానీ అది నిజం కాదు బావా అని అంటా ఉంటే కార్తీక్ ఏమో ఎవరో చెప్పిందైతే నమ్మకపోవచ్చు, కానీ నేను చెప్పిందైనా నమ్మాలి కదా అని అంటా ఉంటే దీప పెంచిన వాళ్ళని పోగొట్టుకున్నా కానీ కన్న వాళ్ళని కూడా పోగొట్టుకోలేను అని అంటది. అప్పుడు కార్తీక్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, ఇప్పుడు గొడవలన్నీ సర్దుమణిగాయి అని అనగానే దీపేమో ఇప్పుడు స్టార్ట్ అయితాయి బావా అని అంటది. అప్పుడు కార్తీక్ జోష్న విషయంలో తాత ఏ నిర్ణయం తీసుకున్నాడో మనకు తెలియదు కదా అని అనగానే దీప ఏమో నిర్ణయం ఏదైనా జోష్న సీఈఓ అవ్వలేదంటే మళ్ళీ గొడవలు మొదలవుతాయి అని అంటది. అప్పుడు కార్తీక్ అది పూర్తిగా మనకు సంబంధం లేనిది అని అనగానే మనకి సంబంధం లేకపోవడం ఏంటి బావా, అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోతే వెతికింది ఎవరు, జోష్న మనమా, ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ఆ మనిషి కారణమైంది, తిరిగి రావడానికి మనం కారణమయ్యాము, ఇది కూడా జోష్న తట్టుకోలేదు అని అంటా ఉంటే జోష్నకి భయపడుతున్నావా అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు దీప నిజాయితీ గల శత్రువు కంటే నీతి లేని బంధువు చాలా ప్రమాదం, కొన్ని కుక్కలు అన్నం పెట్టినా చేతిని కూడా కరుస్తాయి బావా అని అంటా ఉంటే వాటికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు మరదలా అని కార్తీక్ అంటాడు. దీపేమో అప్పుడే పుట్టిన పసిగొడ్డు మీద కూడా జాలి చూపించలేని రాతి గుండెలుండయి ఆ ఇంట్లో అని అంటా ఉంటే కాలం మారింది దీప, మొహాల్ని చూసి మాటల్ని చూసి నమ్మడానికి మనమేం చిన్నపిల్లనం కాదు, మనకి మన కుటుంబానికి ఎవరు అన్యాయం చేస్తారో ఇప్పుడు మనకి తెలుసు, వాళ్ళ నవ్వుల వెనక మోసం ఉంటే మన నవ్వుల వెనక బాధ ఉంది, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు మేం బాగుంటే చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా బాగు చేసి మంచి వాళ్ళుగా మార్చి ఆ ఇంటిని ఒక బృందావనంలా మార్చాలని మనం అనుకుంటున్నాం, అసలు మన లక్ష్యం ఏంటి, సరే మన అనే విషయం పక్కన పెడదాం, నా లక్ష్యం ఏంటో తెలుసా అని అనగానే మళ్ళీ ఏమన్నా మార్చుకున్నావా బావా అని అడుగుతుంది దీప. మార్చుకోలేదు మరదలా, కానీ మరింత బాధ్యత తీసుకున్నాను, నువ్వే ఆ ఇంటి వారసురాలు చెప్పడం కంటే ముందు ఆ ఇంట్లో ఒక్క సమస్య కూడా ఉండకూడదు, కానీ ఇప్పుడు సమస్యలున్నాయి, తాత తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిటికి పరిష్కారాలు దొరుకుతాయని నా నమ్మకం, తాత ఇప్పుడు నన్ను పూర్తిగా నమ్ముతున్నాడు, కానీ జోష్న కూడా తనకి మనవరాలే నిజం తెలిసేంత వరకు, కాబట్టి కొన్నిసార్లు సందర్భానికి తగ్గట్టుగా తీసుకునే నిర్ణయాలు మారిపోతాయి, కొబ్బరికాయ కుళ్ళిపోయిందనో జోష్న తిట్టిందనో నువ్వేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఒక మంచి జరగబోతుంది, జరగబోయే మంచికి తీసుకునే నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాల్సిందే, అందుకు నువ్వు సిద్ధంగా ఉండు అని అంటా ఉంటే నాదేముందిలే బావా అంతా నీ చేతిలోనే ఉంది అంటది. అప్పుడు కార్తీక్ నా చేతులు వట్టిగా లేవు దీప అని దీప చేతులు పట్టుకొని నీతో కలిసే ఉన్నాయి, నీకు నరకాసుర సంహారం తెలుసు కదా, కృష్ణుడు అలసిపోయి ఆగిపోతే సత్యభామ ఆయుధాలు తీసుకుంది, నా చెయ్యి జారిపోతున్న ఏ అవకాశాన్నన్నా నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని అంటా ఉంటే ఈ మాటని నేనెలా అర్థం చేసుకోవాలి బావా అని అంటది. అప్పుడు కార్తీక్ గెలుపు మన ఇద్దరిని దాటి బయటికి పోకూడదు అని అని అంటా ఉంటే అమ్మే నా బలహీనత అని దీప అంటది. అప్పుడు కార్తీక్ ఆ బలహీనతే కొండంత బలం, మావయ్యకి బుల్లెట్ ఎలా తగిలిందో నిరూపించమని అత్త చెప్పింది, కానీ దానికంటే ముందు మనం చేయాల్సింది చాలా ఉంది, మనం వెంటనే బయలుదేరాలి అని అనగానే టిఫిన్ తిను అని దీపిస్తుంది కార్తీక్కి టిఫిన్. వెంటనే కార్తీక్ నువ్వు తినలేదని నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది, నువ్వు కూడా తిను అని తినిపిస్తాడు. తిను అని స్పీడ్గా పెడతా ఉంటే కుక్కినట్టు పెడతావేంటి బావా అని అంటది. టైం అవుతుంది అని కార్తీక్ అంటాడు. నువ్వు కూడా తిను బావా అని అనగానే అసలు ఆ ఆకలి తెలిస్తే కదా తినడానికి అని తినుకుంటూ అంటాడు. ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళాలి, తిను అని తినిపిస్తా ఉంటాడు. తినకపోతే బలం సరిపోదు అని అంటాడు. అప్పుడు దీప ఎవరిని కొట్టడానికి అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ నన్నే అని అంటాడు. దీప నవ్వుతుంది. చిలకలా భలే నవ్వుతావు అని అంటాడు. నువ్వు గోరింకలా తినిపిస్తుంటే నేను చిలకరానే నవ్వుతాను అని అంటది. త్వరగా తిను మరదలా అని తినిపిస్తూనే ఉంటాడు. మనం త్వరగా వెళ్ళి ఆ ఇంటి మీద వాలాలి అని వెళ్తా ఉంటే బావా ఆగు, ఈ రోజు చాలా పెద్ద గొడవలు జరిగేలా ఉన్నాయి అనుకుంటూ ఉంటది వెనకాల. ఇటు దశరథ్ ఏమో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతా ఉంటాడు. అక్కడికి జోష్న ఇంకా పారు మెట్లు దిగుతూ వస్తూ పారు
నీ టైం బావుంది. మీ నాన్న ఒంటరిగా ఉన్నాడు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అని అనంగాల్నే జ్యోత్స్న ఏమో చండాలంగా ఉంటుంది అనంటది. చూడు జ్యోత్స్న, నువ్వు సీఈఓగా ఉండాలంటే ఈ ఇంట్లో వాళ్ళ సపోర్టు నీకుండాలి. మీ తాతని బుట్టలో ఏద్దామని ట్రై చేశావు. వర్కౌట్ అవ్వలేదు. మీ అమ్మ ఎలాగో అటు ఇటు కాకుండా ఉంది. ఎంతైనా నువ్వు కూతురివి గదా! కాళ్ళ మీద పడిపో కనికరిస్తాడు అని అంటా ఉంటే, గ్రాని ఈ కాళ్ళ మీద పడిపోవడాలు, కన్నీళ్లు పెట్టుకోవడాలు నాకు వర్కౌట్ అవ్వవు అనంటది. అప్పుడు పారు, పోనీ సెంటిమెంట్‌తో కొట్టవే, మనకి టైం లేదు. ఈరోజే మీటింగు అని అంటా ఉంటే, సరే గ్రాని డ్యాడీని అడుగుతాను. సిట్యుయేషన్ నాకు అనుకూలంగా లేదు అని అనిపించినప్పుడు నువ్వు ఎంట్రీ ఇవ్వు అని అంటది. పారు ఏమో సరే నువ్వెళ్ళు అనంగల్నే ఆల్ ద బెస్ట్ అని అంటది. అప్పుడు జ్యోత్స్న ఈ ఆల్ ద బెస్ట్‌లు చెప్పుకోవడం తప్ప మనం చేసేదేమీ కనబడడం లేదు అని అంటా ఉంటే, వెళ్ళు 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 అని పారు అంటది. జ్యోత్స్న వెళ్తా ఉంటే వెనకాల పారు, రాత్రి నేనేం చేయలేదని ఇది దొప్పుతుంది. ఇదేం చేస్తదో నేను చూస్తా అని అనుకుంటుంటది. జ్యోత్స్న వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి నిలబడి మళ్ళీ పారు వైపు చూస్తది. పారు ఏమో అడుగు అడుగు అని సైగ చేస్తది. డాడీ అని అనంగాల్నే ఏంటి జ్యోత్స్న అని అంటాడు. నేను కాకుండా మీకింకెవరైనా పిల్లలున్నారా అని అంటది. పారు ఏమో చిరాగ్గా ఫేస్ పెట్టి, కర్మ నేనేం అడగమన్నాను, ఇదేం అడుగుతుంది అని అనుకుంటూ ఉంటది. దశరథ లేచి, నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, పోనీ అర్థం కాకే అడిగాననుకో డాడీ, ఆన్సర్ చెప్పొచ్చుగా అని అనగానే, నాకు ఒక్కతే భార్య, ఒక్కతే కూతురు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, అంటే మీ కూతురే మీ వారసురాలు కదా అని అంటది. అవును అని దశరథ్ అంటాడు. మరి మీ తర్వాత మీ వారసత్వం కొనసాగించాల్సింది మీ కూతురే కదా అని అనగానే, అవును అని అంటాడు. మరి అలాంటి కూతురు నీ కంపెనీలో సీఈఓగా ఉండాలా లేదా అని అనగానే, అక్కడ పారు ఏమో ఏం ముడిపెట్టావే, అన్నీ నా తెలివితేటలే అని నవ్వుకుంటూ ఉంటది. జ్యోత్స్న ఏమో చెప్పు డాడీ అని అంటా ఉంటది. మీ వారసత్వాన్ని కొనసాగించే మీ కూతురు అంటే నేనే కదా సీఈఓగా ఉండాల్సింది అని అంటా ఉంటే, వాళ్ళ నానేమో నీ తెలివితేటల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను జ్యోత్స్న అంటా ఉంటే, నేను నీ కూతుర్ని కదా అని అంటది. అప్పుడు దశరథ, నా ఆస్తి మొత్తం నీకే జ్యోత్స్న అని అంటాడు. జ్యోత్స్న ఏమో నాకు ఆస్తే కాదు పదవి కావాలి అని అంటది. అప్పుడు దశరథ, ఆస్తి పోతే నేను మాత్రమే రోడ్డున పడతాను, కానీ కంపెనీ పోతే ఎంతమంది రోడ్డు మీద పడతారు ఆలోచించు అని అంటాడు. జ్యోత్స్న ఏమో, ముందు మీరు మీ కూతురు గురించి ఆలోచించండి అనగానే, ఆలోచించాను కాబట్టే కార్తీక్ ని సీఈఓ పదవి నుండి తీసిపోయిన తర్వాత నిన్ను సీఈఓగా చేస్తే సైలెంట్ గా ఉన్నాను. చాలా నష్టపోయాము. అయినా సరే నీకు 30 డేస్ టైం ఇచ్చాము. నువ్వు ప్రూవ్ చేసుకోలేదు. ఇప్పుడు కంపెనీయే వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేలా ఉంది. నీకు నేను సపోర్ట్ చేయలేను. నాన్న ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని అంటా ఉంటే, ప్లీజ్ డాడీ, నన్ను సీఈఓగా తీసేస్తే నా పరువు పోతుంది. ఎంప్లాయీస్ ముందు తల ఎత్తుకోలేను. మై హంబుల్ రిక్వెస్ట్, నన్ను సపోర్ట్ చేయి డాడీ అని చేయి పట్టుకొని అడుగుతది. అప్పుడు దశరథ, కుదరదని చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా అని అంటా ఉంటే, అక్కడికి శివనారాయణ వస్తాడు. ఏంటి దశరథ ఏమైంది అని అడుగుతాడు. పారిజాతం కూడా మెల్లగా దగ్గరకు వస్తది. దశరథ్ ఏమో, సీఈఓగా ఉంచమని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది నాన్న అని అంటాడు. అప్పుడు శివనారాయణ, ఈ నిర్ణయం తీసుకోవాల్సింది నేనో మీ నాన్నో కాదు, బోర్డు మెంబర్స్ అంతా కలిసి ఆమోదిస్తేనే అది నిర్ణయం అవుతుంది. నేను ప్రపోజల్ పెట్టినప్పుడు ఎవరూ రిజెక్ట్ చేయలేదు. అందుకే సీఈఓ పోస్ట్ లో నువ్వు ఎన్ని రోజులు కూర్చోగలిగావు. కానీ నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. ఇప్పుడు ఆ కుర్చీ సమర్థవంతమైన నాయకుడి కోసం వెయిట్ చేస్తుంది. అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో కూర్చోగలరు అని అంటా ఉంటే, అక్కడికి కార్తీక్, దీప వస్తారు. పారు ఏమో, జ్యోత్స్న నీ మనవరాలు, అంతకు మించిన అర్హత ఇంకేం కావాలి అని అంటా ఉంటే, శివనారాయణ ఏమో, నీ మనవరాలు ఒక 50 లక్షల కారు కావాలని అడగమను, కొనిస్తాను. అది నా వ్యక్తిగతం. కానీ కంపెనీ సభ్యుల వ్యక్తిగతం బలమైన నిర్ణయాల మీద, విజయాల మీద ఆధారపడి ఉంటాయి. బలమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సామర్థ్యం, తెలివితేటలు కావాలి. ఆ రెండు నీ దగ్గర లేవని నువ్వు నిరూపించుకున్నావు. నిన్ను చూసి బోర్డు మెంబర్స్ షేర్స్ అమ్మి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కావాల్సింది నడిపించేవాడు కాదు, నమ్మకం కల్పించేవాడు అని దశరథ అంటా ఉంటే, జ్యోత్స్న ఏమో తనలో తాను, ఇంకెవరు, అది బావే అని చెప్పు అని అనుకుంటూ ఉంటది. పారు కూడా తనలో తాను, నో డౌట్ అది కార్తీక్ గాడే అని అనుకుంటది. శివనారాయణ ఏమో, నమ్మకం కలిగించే మనిషి ఎవరో ఈ రోజు తెలుస్తుంది అని అనగానే, పారు ఏమో, మీరన్నది నిజమే అండి. ఈ ఇంట్లో ఎంతసేపు మగవాళ్లే నిర్ణయాలు తీసుకుంటారా, ఏ ఆడవాళ్ళకి అధికారం లేదా అని అనగానే, శివనారాయణ గట్టిగా అరుస్తాడు, పారిజాతం అని. అందరు షాక్ అవుతారు. పారు ఏమో, నేను మాట్లాడేది సుమిత్ర గురించండి అని అనగానే, సుమిత్ర ఏమో, అత్తయ్య గారు అని అంటది. వెంటనే పారు, అవును సుమిత్ర, దశరథ కంపెనీ కోసం జీవితాన్ని ధారపోస్తే నువ్వు దశరథ కోసం ధారపోసావు.
దశరథ సాధించిన విజయాల్లో నీకు గూడా భాగముంటది అని అంటా ఉంటే దశరథేమో అయితే ఇప్పుడేం చేయమంటావు పిన్ని అని అడుగుతాడు. కన్న తల్లిగా సుమిత్రకి ఒక నిర్ణయం ఉండదా? ఆ కన్న తల్లి గౌరవాన్ని మీరు లెక్కలోకి తీసుకోరా అని అంటా ఉంటే కార్తీక్ మెల్లిగా దీప చెవిలో చూసావా అది పారు అంటే. మనం ఊహించని యాంగిల్ టచ్ చేసి ఆవిడ అనుకున్న రిజల్ట్ రావాలనుకుంటది. అనగానే మా నాన్న ఒప్పుకోడు బావ కావాలంటే చూడు అని అంటది. పారు ఏమో చెప్పండి మీ కోడలికి ఈ ఇంటి నిర్ణయంలో అది జోక్యం చేసుకునే అధికారం లేదా అని అంటా ఉంటే దశరథేమో పిన్ని ఇది కంపెనీకి సంబంధించింది అని అనగానే శివనారాయణ దశరథ నువ్వాగు పారిజాతం ఇలా అడగడం తప్పై ఉండొచ్చు కానీ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. మిత్ర ఈ ఇంటి మహాలక్ష్మి తను కన్నీళ్లు పెట్టే ఏ పని మనం చేయడం మంచిది కాదు. అందుకే మన నిర్ణయాల్లో సుమిత్రకు కూడా భాగం ఉంది అంటా ఉంటే కార్తిక్ ఏమో మళ్ళీ మెల్లగా చెప్పాను కదా ఈ పారు మామూలుది కాదు మళ్ళీ చక్రం తిప్పేసింది అని దీపాతో అంటూ ఉంటాడు. శివనారాయణ ఏమో అమ్మా సుమిత్ర మా నిర్ణయాలన్నీ పక్కన పెట్టు. నా కొడుకు బోర్డు మెంబర్స్ నా మాట కాదనరు. కాదన్నా వాళ్ళని అవునని ఒప్పించడానికి నా పక్కన ఒకడున్నాడు. నీ నిర్ణయం చెప్పమ్మా. నీ కూతురే సీఈఓగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ కోరిక అదే అయితే మేమంతా దానికి సరే అంటాం నేను అనగానే సుమిత్ర ఆలోచిస్తూ ఉంటది. పారు ఏమో ఇంకా ఆలోచిస్తావేంటి సుమిత్ర? ఈ ఇంటి వారసురాలే సీఈఓ స్థానంలో ఉండాలని చెప్పు అని అంటా ఉంటే జోష్న కూడా చెప్పు మమ్మీ నీ కూతుర్ని గెలిపించడానికి నీకు ఒక అవకాశం వచ్చింది. అందరూ నీ నిర్ణయాన్ని గౌరవిస్తామని అంటున్నారు. నీ కూతురికి ఒక విలువైన స్థానం ఇవ్వాలని నీకు మాత్రం ఉండదా? జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి నీ కూతురు సీఈఓగా ఉంటుంది అంటే నీకు చెప్పుకోవడానికి ఎంత ప్రౌడ్ గా ఉంటుంది అని అంటా ఉంటే పారు కూడా నవ్వుతూ చెప్పు సుమిత్ర చెప్పు అని అంటా ఉంటే దశరథేమో మీరంతా ఆగండి సుమిత్ర నాన్న మాటే నా మాట. నువ్వు ఆలోచించి నీ కూతురి గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని అంటా ఉంటే ఇటు దీపేమో మెల్లిగా కార్తీక్ తో అంతా నాశనం చేశారు బావా అని అనగానే కార్తీక్ ఏమో అత్త జోష్న పేరే చెప్తుంది అని అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అనగానే ఏం చేయలేం అని కార్తీక్ అంటాడు. సుమిత్రేమో నా నిర్ణయాన్ని గౌరవించి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఒక తల్లిగా నా కూతురు గురించి నేనేం కోరుకుంటాను అదే నేను చెప్పాలనుకుంటున్నాను అని అంటా ఉంటే పారు ఏమో దీని బంగారు లాంటి భవిష్యత్తే కదా నువ్వు కోరుకునేది అని అనగానే నా మనసు మీరు తెలుసుకున్నారు అత్తయ్య గారు అని అంటది. అప్పుడు పారు నవ్వుతూ నేనెప్పుడు ఇంతే ఏంటో అందరి మనసులు చదివేస్తూ ఉంటాను. ఆలస్యం అమృతం విషయం అంటారు చెప్పే సుమిత్ర అని అనగానే అలాగే అత్తయ్య గారు అంటది. ఇటు జోష్న ఏమో తనలో తాను థ్యాంక్స్ గ్రాని ఐ లవ్ యువర్ సపోర్ట్ అని అనుకుంటది. సుమిత్ర ఏమో నా కూతురిని పెళ్లి కూతురుగా చూడాలని అనుకుంటున్నాను అని అనగానే అందరు షాక్ అవుతారు. దీపా కార్తీక్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.